దేవుడు ఏమంటుంది ఈరోజు అంటే, నీ బరువు నీ బాధ్యత నాకు చెయ్యి. హల్లెలూయా. నాకు ఇచ్చేసేయమ్మా, నువ్వెందుకు బాధపడుతున్నావు? ఎందుకంటే నేను వచ్చిందే నీ బరువు మోయడానికి. హల్లెలూయా. నేను వచ్చిందే నీ కష్టం నేను తీసుకోవడానికి, నీ నొప్పి నేను తీసుకోవడానికి. నీ బాధ్యతలన్నీ నా మీద. ఎందుకంటే నేను నమ్మకమైన వాడను. హల్లెలూయా. నేను నమ్మకమైన వాడను. నేను నీ జీవితంలోనికి వస్తే, యేసయ్య నీ జీవితంలోనికి వస్తే, ఆయన ఎన్నడూ నీ బరువుని నువ్వు మోసుకునేటట్టు చెయ్యడు. హల్లెలూయా. నీ బరువు ఆయన బరువు అయిపోతుంది, నీ బాధ్యత ఆయన బాధ్యత అయిపోతుంది. దేవుడే నీ బరువును మోస్తే, దేవుడే నీ బాధ్యత మోస్తే నీ జీవితం ఎట్లా ఉంటది? చిన్నగా ఉంటుందా? చిన్నగా ఉంటుందా అమ్మా? ఆయన నీ బాధ్యత తీసుకుంటే నీ జీవితం ఎట్లా ఉంటది? అందుకే దేవుడు అంటాడు, నీ తలంపులు నా తలంపుల వంటివి, నీ త్రోవలు నా త్రోవల వంటివి. అవి ఎంత తేడా అంటే భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా. కాబట్టి నీ బరువు నువ్వు ఎందుకు భరిస్తావు? నీ బాధ్యత నీకు చాలా ఎక్కువ ఉందని ఎందుకు బాధపడతావు? ఇదిగో నీ రాజు వస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు వస్తున్నారమ్మా? మన రాజు. ఆయన రాజు. ఆ రాజు పేరు ఏం పేరు? యేసు ప్రభు. చెప్పండి, యేసు ప్రభు. యేసు ప్రభు అనే రాజు మన దగ్గరికి వస్తున్నాడు. వచ్చి మన కట్లు విప్పి ఆయన ఏం చేయబోతున్నాడు? ఆయన ఏం చేయబోతున్నాడు? నీ బరువుని ఆయన మీద వేసుకుంటాడు, నీ బాధ్యతని ఆయన మీద వేసుకుంటాడు. నీకు దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు? విశ్రాంతిని కలుగజేయబోతున్నాడు. హల్లెలూయా. ఏమి ఇస్తాడు?